హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్లో కూడా మన డైలీ లైఫ్లో మాట్లాడే మోస్ట్ యూజ్ఫుల్ సెంటెన్సెస్ నేను తెలుగులో అడుగుతాను. సో వాటిని మీరు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. సో ఇలాంటి ట్రాన్స్లేషన్ ఛాలెంజ్ వీడియోస్ మన ఛానల్లో చాలానే అప్లోడ్ చేయడం జరిగింది. సో మీకు ఎవరికైనా ఇంకా ది బెస్ట్ ప్రాక్టీస్ కావాలనుకుంటే గో అండ్ వాచ్ దమ్. సో నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడి నుంచైనా వాచ్ చేయవచ్చు. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. నువ్వు తప్పు చేశావు. యూ డిడ్ ఏ మిస్టేక్. యూ డిడ్ ఏ మిస్టేక్. అతను తప్పు చేశాడు. హీ డిడ్ ఏ మిస్టేక్. హీ డిడ్ ఏ మిస్టేక్. నేను తప్పు చేయలేదు. ఐ డిడెంట్ డూ మిస్టేక్. ఐ డిడెంట్ డూ మిస్టేక్. నువ్వెందుకు తప్పు చేశావు? వై డిడ్ యూ డూ మిస్టేక్. వై డిడ్ యూ డూ మిస్టేక్. అతను ఎప్పుడూ తప్పు చేయలేదు. హీ నెవర్ డిడ్ ఏ మిస్టేక్. హీ నెవర్ డిడ్ ఏ మిస్టేక్. నువ్వెలా మిస్టేక్ చేశావు? హౌ డిడ్ యూ డూ మిస్టేక్. హౌ డిడ్ యూ డూ మిస్టేక్. ఇంకోసారి మిస్టేక్ చేయొద్దు. డోంట్ డూ దిస్ మిస్టేక్ అగైన్. డోంట్ డూ దిస్ మిస్టేక్ అగైన్. ఈ మిస్టేక్ ఎవరు చేశారు? హూ డిడ్ డూ దిస్ మిస్టేక్. హూ డిడ్ డూ దిస్ మిస్టేక్. అలా మీరు ఎందుకు మాట్లాడలేదు? వై డిడెంట్ యూ స్పీక్ లైక్ దాట్. వై డిడెంట్ యూ స్పీక్ లైక్ దాట్. అతను ఎందుకు అలా మాట్లాడలేదు? వై డిడెంట్ హీ స్పీక్ లైక్ దాట్. వై డిడెంట్ హీ స్పీక్ లైక్ దాట్. నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు? వై ఆర్ యూ స్పీకింగ్ లైక్ దిస్. వై ఆర్ యూ స్పీకింగ్ లైక్ దిస్. అతను అలా మాట్లాడకూడదు. హీ షుడ్ నాట్ స్పీక్ లైక్ దాట్. హీ షుడ్ నాట్ స్పీక్ లైక్ దాట్. ఆమె ఈ విషయంలో అలా మాట్లాడకూడదు. షీ షుడ్ నాట్ స్పీక్ లైక్ దట్ ఇన్ దిస్ మ్యాటర్. షీ షుడ్ నాట్ స్పీక్ లైక్ దట్ ఇన్ దిస్ మ్యాటర్. నువ్వు ఈ విషయంలో ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు? వై ఆర్ యూ స్పీకింగ్ లైక్ దిస్ ఇన్ దిస్ మ్యాటర్. వై ఆర్ యూ స్పీకింగ్ లైక్ దిస్ ఇన్ దిస్ మ్యాటర్. ఈ విషయంలో ఎవరెవరు మాట్లాడారు? హూ ఆల్ స్పోక్ ఇన్ దిస్ మ్యాటర్. హూ ఆల్ స్పోక్ ఇన్ దిస్ మ్యాటర్. ఈ విషయంలో ఎవరు మాట్లాడలేదు. నో బడీ స్పోక్ ఇన్ దిస్ మ్యాటర్. నో బడీ స్పోక్ ఇన్ దిస్ మ్యాటర్. ఈ విషయంలో నేను మాట్లాడాను. ఐ స్పోక్ ఇన్ దిస్ మ్యాటర్. ఐ స్పోక్ ఇన్ దిస్ మ్యాటర్. ఈ విషయం గురించి నేను మాట్లాడాను. ఐ స్పోక్ అబౌట్ దిస్ మ్యాటర్. ఐ స్పోక్ అబౌట్ దిస్ మ్యాటర్. ఈ విషయం గురించి నువ్వెందుకు మాట్లాడావు? వై డిడ్ యూ స్పీక్ అబౌట్ ఇట్. వై డిడ్ యూ స్పీక్ అబౌట్ ఇట్. ఈ ఇష్యూ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు టాక్ అబౌట్ దిస్ ఇష్యూ. ఐ వాంట్ టు టాక్ అబౌట్ దిస్ ఇష్యూ. నేను ఈ ఇష్యూ గురించి మాట్లాడాలనుకోవట్లేదు. ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ దిస్ ఇష్యూ. ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ దిస్ ఇష్యూ. నేను అలా మాట్లాడలేదు. ఐ నెవర్ స్పోక్ లైక్ దాట్. ఐ నెవర్ స్పోక్ లైక్ దాట్. ఆమె అలా ఎప్పుడు మాట్లాడలేదు. షీ నెవర్ స్పోక్ లైక్ దాట్. షీ నెవర్ స్పోక్ లైక్ దాట్. మీరు ఇంగ్లీష్ ఎప్పుడు నేర్చుకున్నారు? వెన్ డిడ్ యూ లెర్న్ ఇంగ్లీష్.
వెన్ డిడ్ యూ లెర్న్ ఇంగ్లీష్? మీరు ఇంగ్లీష్ ఎలా నేర్చుకున్నారు? హౌ డిడ్ యూ లెర్న్ ఇంగ్లీష్? హౌ డిడ్ యూ లెర్న్ ఇంగ్లీష్? మీరు ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకున్నారు? వై డిడ్ యూ లెర్న్ ఇంగ్లీష్? వై డిడ్ యూ లెర్న్ ఇంగ్లీష్? మీరు ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోలేదు? వై డిడెంట్ యూ లెర్న్ ఇంగ్లీష్? వై డిడెంట్ యూ లెర్న్ ఇంగ్లీష్? మీరు ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకున్నారు? వై డిడ్ యూ లెర్న్ ఇంగ్లీష్? వై డిడ్ యూ లెర్న్ ఇంగ్లీష్? మీరు ఇంగ్లీష్ మాట్లాడగలరా? కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్? కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్? మీరు ఇంగ్లీష్లో మాట్లాడగలరా? కెన్ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్? కెన్ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్? అతను ఇంగ్లీష్లో మాట్లాడలేడు. హీ కెనాట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. హీ కెనాట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఆమె ఇంగ్లీష్లో మాట్లాడలేదు. షీ కెనాట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. షీ కెనాట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఆమె ఇంగ్లీష్లో మాట్లాడలేకపోయింది. షీ కుడెంట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. షీ కుడెంట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్లో మాట్లాడగలిగాను. ఐ కుడ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఐ కుడ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. మీరు తప్పకుండా ఇంగ్లీష్లో మాట్లాడాలి. యు మస్ట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. యు మస్ట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. అతను తప్పకుండా ఇంగ్లీష్లో మాట్లాడాలి. హీ మస్ట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. హీ మస్ట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్లో మాట్లాడలేను. ఐ కెనాట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఐ కెనాట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్లో మాట్లాడతాను. ఐ విల్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఐ విల్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్లో మాట్లాడాను. ఐ స్పోక్ ఇన్ ఇంగ్లీష్. ఐ స్పోక్ ఇన్ ఇంగ్లీష్. ఆమె ఇంగ్లీష్లో మాట్లాడింది. షీ స్పోక్ ఇన్ ఇంగ్లీష్. షీ స్పోక్ ఇన్ ఇంగ్లీష్. వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడారు. దే స్పోక్ ఇన్ ఇంగ్లీష్. దే స్పోక్ ఇన్ ఇంగ్లీష్. వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడలేకపోయారు. దే కుడెంట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. దే కుడెంట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడాల్సి వచ్చింది. దే హ్యాడ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. దే హ్యాడ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఆమె ఇంగ్లీష్లో మాట్లాడాల్సి వచ్చింది. షీ హ్యాడ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. షీ హ్యాడ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్లో మాట్లాడాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఐ హ్యాడ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్లో మాట్లాడాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఐ వాంట్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఆమె ఇంగ్లీష్లో మాట్లాడాలనుకుంటుంది. షీ వాంట్స్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. షీ వాంట్స్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడాలనుకున్నారు. దే వాంటెడ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. దే వాంటెడ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్లో మాట్లాడాలనుకున్నాను. ఐ వాంటెడ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఐ వాంటెడ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్లో మాట్లాడాలనుకున్నారా? కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. సో ఇలాంటి సెంటెన్సెస్ యూస్ చేసి మన డైలీ లైఫ్లో సింపుల్గా ప్రాక్టీస్ చేయవచ్చు. సో ఇలాంటి ట్రాన్స్లేషన్ ఛాలెంజ్ వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటే మన ఛానల్లో చాలా వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. సో మీకు ఎవరికైనా ఇంకా ది బెస్ట్ ప్రాక్టీస్ కావాలనుకుంటే గో అండ్ వాచ్ దెమ్.
సో నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచైనా వాచ్ చేయవచ్చు. సో మీకు ఈ టాపిక్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.